ఇక్కడ ప్రతిసారి టీడీపీ ఎమ్మెల్యేలే కొనసాగించారు ఇక్కడ చాలా సంవత్సరాల పాటు. కానీ ఎవరు కూడా ఈ ప్రజల టమోటా రైతుల కళ ఎవరు కూడా అదిగో ఇదిగో అనుకుంటూనే దాటేయడమే సరిపోయింది. మరి అన్ని బాధలు అనిపించి ఈ 11 రైతులు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల కంటే ముందు వచ్చినప్పుడు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. రైతుల కోరిక మేరకు ఖచ్చితంగా ఈసారి మన ప్రభుత్వం వస్తే టమోటా కళ నెరవేరుతుంది, రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే 2019లో గవర్నమెంట్ రావడము, మరి కళ నిజమైపోయింది. మరి జీవో నంబరు 739 ప్రకారము అప్పుడు మరి గత 1 ఇయర్ 1 సంవత్సరం కిందట మరి జీవో రావడము, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము భూపూజ చేయడం కూడా జరిగింది. అన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరికి కూడా తెలుసు. సుమారుగా విస్తీర్ణం సుమారుగా 3.5 ఎకరాలతో ఇదే పత్తికొండ మండలము ఓసూరు గ్రామంలోనే కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో మేమంతా కూడా అక్కడ గవర్నమెంట్ ప్లేస్ చూసి ఇంకా ఎక్కువ స్థలము ఉంది, రేపొద్దున ఫర్దర్గా ఇంకా ఫ్యాక్టరీ ఉపాధి కోసం ఇంకా వేరే ఉల్లి ప్రాసెసింగ్ అయితేనేమి ఏదన్నా కానీ తీసుకురావచ్చు ఇక్కడ పేద అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పేసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వలన ఎక్కువ ప్లేస్లో ఉండే దగ్గర మేము రైతన్నలతో అందరితో మాట్లాడి 3 మండలాలకు దగ్గర అయ్యే విధంగా ఓసూరు దగ్గర పెట్టడం జరిగింది. కానీ 12 కోట్లతో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా వాళ్ళు మేము తీసుకొచ్చినామని చెప్పేసి ఆ 739 జీవో నెంబరు చేంజ్ చేసి మరి 37గా చేసి ఈరోజు మళ్ళా మంత్రులు రావడం ఏంటిది, తీసుకొని వచ్చి ఎక్కడో దూరంగా అంటే మార్కెట్కు దగ్గర చూసలేరు, వాళ్ళు 3 మండలాల దగ్గర చూసలేరు. ఏ విధంగా ఏ ఉద్దేశంతో కనకదిన్న దగ్గర పెట్టినారో మరి ఏ ఆలోచన చేసి పెట్టినారో మరి ప్రజలు తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రాసెస్ ఇదంతా జరిగినది మా హయాంలోనే, మేము తెచ్చినదే. ప్రజలంతా కూడా కొంచెం ఆలోచన చేయాలి దీని మీద. ఇంకా ఎన్ని రోజులని పత్తికొండ ప్రజల్ని ఇలాగే టీడీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అబద్ధాలు చెప్పడం, ఇదిగో తెస్తాం అదిగో తెస్తామని చెప్పేసి వాళ్ళ హయాంలో డిప్యూటీ సీఎంలు అయ్యి అన్నీ అయ్యి వాళ్ళు ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, కానీ ఎవరు తీసుకురాలేదు. ఆ కళ నెరవేర్చినది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే, అప్పటి ఎమ్మెల్యే శ్రీదేవమ్మని అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఆధారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, సుమారుగా చాలా ప్రాసెస్ అయింది. దాని తర్వాత ఇలాగా కూడా ఇలాగనే కన్స్ట్రక్షన్ కావడం కూడా జరిగింది, అన్నీ అయిపోయింది. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మళ్ళా కూడా కొత్త జీవో తెచ్చి అవే 12 కోట్లతో అదే అప్పుడు తెచ్చిన ప్రాసెస్తోనే తీసుకొని వచ్చి ఈరోజు భూపూజ చేయడము చాలా మరి వాళ్ళు ఏ విధంగా కనకదిన కాడ పెట్టాడో ఎవరికి కూడా వాళ్ళ అంతరం ఏమిటో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. శ్యాంబాబు గారు మీకు అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత డెవలప్ గురించి మాట్లాడాలి, ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆగిపోయినా మేము చేస్తూ ఇంకా చాలా రోడ్లు గవర్నమెంట్ పోవడం వలన మేము తెచ్చినటువన్నీ కూడా కొన్ని ఆగిపోయినట్టు ఉన్నాయి, అవన్నీ మీరు చేసి మాకు కావాలి ఇంకా నిధులు. బ్యాక్వర్డ్ ఏరియా పత్తికొండ కాబట్టి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు, అధికారం మీది కాబట్టి మీరు తీసుకొని వచ్చి ఇంకా డెవలప్ చేయండి. కానీ ఆ మాట్లాడే సమయాన్ని కూడా వృధా చేశారు. ఎందుకంటే ఎవరైనా ఎమ్మెల్యే నేనున్నా ఆయన ఉన్నా ఎవరన్నా ఉన్నా కూడా డెవలప్ కోసము నిధులు తీసుకొచ్చి మనం కాంట్రాక్టర్లు అప్పచెప్పి చేస్తాం. కానీ ఏదో మా ఏరియాలో వాళ్ళ గవర్నమెంట్ తెచ్చినది గొప్పలు చెప్పుకొని మేము చేసామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది టీడీపీ గవర్నమెంట్, అధికారులంతా మీ వాళ్ళే. ఇప్పుడు కూడా కూర్చొని అధికారులను పిలిపించుకొని ఇరిగేషన్ వాళ్ళని అడగండి అయ్యా, అప్పుడు మీరున్నప్పుడు ఎంతవరకు ఆ చెరువుల గురించి ప్రాసెస్ అయిందో, ఎంతవరకు వర్క్ అయిందో. ఇప్పుడు మరి మీ గవర్నమెంట్ మారిన తర్వాత మా గవర్నమెంట్ 2019 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత వర్క్ అయిందో మీ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరినీ కూడా ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది పిలిపించుకొని ఒకసారి కూలషంగా
కూర్చొని మీరంతా కూడా తెలుసుకోండి, తప్పేం లేదు.